నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాలమూరు డిపిఆర్ పరిశీలనపై సిడబ్ల్యూసి సమాధానం. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే పరిశీలిస్తామని స్పష్టీకరణ. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై 12 మందితో కేంద్ర కమిటీ. సమస్యల పరిష్కారంపై 3 నెలల్లో నివేదికకు ఆదేశం. కృష్ణా జలాలపై నేడు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ. మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం. నేడు కొండగట్టు అంజన్న సన్నిధికి పవన్ కళ్యాణ్. 35 కోట్లతో భక్తుల వసతి భవనానికి శంకుస్థాపన. ఎయిర్ వాటర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించే యోచనలో కేంద్రం. వచ్చే మండలి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం.